ప్రకాశం జిల్లా గిద్దలూరు సబ్ రిజిస్ట్రార్ గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. శర్మ వీధిలో నివాసం ఉంటున్న సబ్ రిజిస్ట్రార్ కృష్ణమోహన్ ఇంట్లోకి చొరబడి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో నుంచి ఫోను 12,000 రూపాయల నగదుతో పరారయ్యారు. ఈ దాడిలో తలకు తీవ్రంగా గాయపడటంతో కృష్ణమోహన్ ను ఆసుపత్రికి తరలించారు. సబ్ రిజిస్ట్రార్ ఫిర్యాదుతో నిందితుల కోసం గాలిస్తున్నామని గిద్దలూరు అర్బన్ సిఐ సురేష్ తెలిపారు. నువ్వు ఇల్లీగల్ పనులు చేస్తున్నావు, నువ్వు చంపేస్తావు అన్నావు. ఇల్లీగల్ పనులు చేసేది చంపేది ఇది జరుగుతుండగానే ఒక వీడియో తీస్తూ ఉన్నాడు. జరిగిందంతా వీడియో తీశాడు. మళ్ళీ ఇంకా నేను అప్పుడు టీషర్ట్ వేసుకొని ఉన్నాను. టీషర్ట్ అంతా బ్లడ్ అయింది. ఆ టీషర్ట్ ఇప్పుకొని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు ఎంత నా సెల్తో పాటు నా బ్యాగ్లో నేను ఖర్చులుగా తెచ్చుకున్నాను 12,000. వారం ఉండాలి కదా, నాకు అవసరం ఉండి నేను 12,000 తెచ్చుకుని ఆ 12,000 రూపాయల క్యాష్లు పర్పసల్ అది తీసుకుని వెళ్ళిపోయారు. నేను జరిగిన దానికి సిగ్గుతోటి ఏంటంటే టెన్ను జరిగితే నా మిడిల్ సర్వీస్లో ఎప్పుడు కొత్తమైంది, అసలు ఎందుకు కుట్టారు అనేది నాకు అర్థం కాక నేను మెంటల్గా ఏదైతే శ్రావణ అనే ప్రైవేట్ వ్యక్తి వచ్చి నన్ను తీసుకుని వెళ్ళి ఆర్ఎంపీ దగ్గర ఫస్ట్ ఎయిడ్ చేయించారు. ఇవి తెలిసిన తర్వాత నేను మళ్ళీ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు సుమారు రాత్రి 8 గంటల సమయంలో గిద్దలూరు సబ్ రిజిస్ట్రార్ గారి ఇంట్లో ఉండగా ఎవరు 4 గుర్తు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి అతన్ని కావలి రిజిస్ట్రేషను గిద్దలూరు చేస్తారు అడిగారంట. దానికి సబ్ రిజిస్ట్రార్ గారు సరిగా స్పందించిపోయేసరికి అతన్ని చేతితో కొట్టడం జరిగింది.